హాయ్ ఫ్రెండ్స్, అప్కమింగ్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకుందాం. వినాయకుడిని పెట్టడానికి విజేంద్ర వర్మ ఒప్పుకున్న తర్వాత గంగా వినాయకుని తీసుకొని ఇద్దరు కలిసి ఇక ఇంటికి వస్తూ ఉంటారు. మరోవైపు వీరును కనిష్క ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే వినాయకుడిని పెట్టడం వాళ్ళిద్దరికి ఇష్టం ఉండదు. బాను చనిపోయిన నుంచి ఈ ఇంట్లో వినాయకుని పండుగ అసలు జరగలేదు. అంతేకాదు, బాలుబావ వినాయకుడిని జరిపించే వరకు అసలు ఇంట్లో ఏ పండుగ జరిపించదని కరాఖండిగా అత్తయ్యగారు చెప్పారు కదా. మళ్ళీ ఏంటి, మళ్ళీ వినాయకుని పండుగ అని చెప్పేసి ఇక వీళ్ళు ప్లాన్ చేసి మరి వినాయకుని తీసుకురావడానికి ఒప్పుకున్నారు అని చెప్పేసి విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ పండగ అయిపోయిన తర్వాత బాను చనిపోయాడని చెప్పేసి ఈ పండగను శపనంలాగా, అంతేకాకుండా అపశకనం అని చెప్పేసి ఖచ్చితంగా నమ్ముతున్నారు అత్తయ్య గారు. ఇప్పుడు ఆ పండగ అపశకనంలాగా అనుకొని మనం ఇక్కడ దాకా లాగిన్ చేసుకొచ్చాం. మళ్ళీ పండగ అని చెప్పేసి ఇంట్లో హడావిడి చేస్తూ ఉంది ఆ గంగ. పెద్దయ్య గారు చూడండి ఎంత చక్కగా ఉందో వినాయకుడు, బొజ్జు వినాయకుడిలాగా ఇక గమ్మతిగా ఉంది. పెద్దయ్య గారు, ఈ మట్టి వినాయకుడు మా ఊళ్ళో తీసుంటే చాలా ప్రతిష్టం అని చెప్పేసి అంటూ ఉంటారు. పెద్దయ్య గారు, ఈ మట్టి వినాయకుడినే తీసుకుందాం. సరే గంగా, నీకు నచ్చిన వినాయకుని తీసుకో. పెద్దయ్య గారు, మరి ఇంట్లో వాళ్ళకి సమాధానం నువ్వే చెప్పాలి. ఇప్పుడు నువ్వు షరతు పెట్టావు కదా, దాని ప్రకారంగా నేను ఒప్పుకున్నా. ఎందుకంటే నువ్వు కోరుకున్న కోరికలు, అంతేకాకుండా రుద్ర రావడం, ప్రతి ఒక్కటి నువ్వు అనుకున్నావు కాబట్టి ఆ షరతు మీద నేను ఒప్పుకున్నా. సరే పెద్దయ్య గారు, ఈ వినాయకుని తీసుకొని పోదామే. అంతేకాదు, చాలా సామాన్ తీసుకోవాలి. ఇక ఏంటి, సేమియా చేయాలి, ఉండ్రలు చేయాలి, పులిహోర చేయాలి, ఇవన్నీ చాలా పనులున్నాయి. వినాయకుడు అంటే ఉత్తేనే పెట్టి మొక్కుతూ ఉంటారా ఏంది? చాలా పనులున్నాయి. పెద్దగారు, తొందరగా పద, చీకటి పడిపోతే మళ్ళా వినాయకుని పెట్టడానికి వీలుండదే అని చెప్పేసి గంగ మట్టి వినాయకుడు తీసుకొని ఇద్దరు కలిసి వస్తూ ఉంటారు. ఈలోపు గంగ వినాయకుడిని తీసుకురాకుండా కనిష్క ఏదో ప్లాన్ చేయాలని చెప్పేసి ఇక వీరు చెప్పిన తర్వాత ఒక పని చేద్దాం, తులసి కోట దగ్గర పూజ చేసినట్టు చేసి అక్కడ ఎలాగైనా బాటిల్లో నూనె కింద పోసి ఆ తులసి కోట దగ్గర ఎలాగో దీపం అంటించే సమయంలో హఠాత్తుగా మంటలు రేగుతాయి. ఆ టైంలో ఖచ్చితంగా అది అపశకనం అని చెప్పేసి ఇంట్లో వినాయకుడిని పెట్టకుండా చేస్తే సరిపోతుంది. అప్పుడు గంగ అందరితో తిట్లు పడుతూ ఉంటాయి. చాలా మంచి ఐడియా అని చెప్పేసి ఇద్దరు కలిసి ప్లాన్ చేస్తారు. అది కాకుండా కనిష్క గుమ్మం దగ్గర కూడా దీపం ఒత్తులు పెట్టిన తర్వాత కావాలని చెప్పేసి అక్కడ నూనె బాటిల్ ఆయిల్ కింద పోస్తుంది. ఇక విజేంద్ర వర్మను గంగ ఇద్దరు కలిసి వినాయకుని తీసుకొచ్చే సమయంలో ఇంట్లో వాళ్ళు హారతిస్తూ ఉంటారు. అదే సమయానికి నూనె మీద ఒక్కసారిగా కాలు పడేసరికి చేతిలో ఉన్న వినాయకుడు ఒక్కసారిగా అలా పైకి వెళ్ళిపోతాడు. కింద పడిపోతున్న సమయంలో వెంటనే గంగ ఆ వినాయకుడిని పట్టుకుంటుంది. పెదుగురు అని చెప్పేసి గట్టిగా అరిసరికి ఇక అప్పుడు గంగ వినాయకుడిని ఓ చేత ఇక పెద్దను ఓ చేత పట్టుకుంటుంది. మీకేం కాలేదు కదా? ఏం కాలేదమ్మా పెదనాన్న, మీకేం కాలేదు కదా? ఏం కాలేదమ్మా అని చెప్పేసి, అసలు ఈ నూనె ఏంటి ఇక్కడ ఎవరో కావాలని పోసినట్టుందయ్యా అని చెప్పేసి గంగ అంటూ ఉంటుంది. ఇక ఆ వినాయకుని తీసుకొని లోపలికి వస్తారు. వేసిన ప్లాన్ కాస్త ఫెయిల్ అయిపోతుంది. వీరు ఇక వెంటనే ఇది అనుకున్న ప్లాన్ ఫెయిల్ అయిపోయింది, ఎలాగైనా ఇంకో కాస్త సమయం ఉంది కదా, ఖచ్చితంగా వినాయకుని పెట్టకుండా చూడాలని చెప్పేసి, అవును బ్రో, ఎలా అయితేంది, ఈ గంగ చేసిన శాస్త్రాలకు చిర్రెక్కుతుంది, అసలు దీన్ని ఇంట్లో నుంచి పంపించామంటే ఏదో ఒక అడ్డంకి అవుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇక మరోవైపు శకుంతల వినాయకుని చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అదేంటి గంగా, వినాయకుని తీసుకొచ్చావేంటి? అదేంటమ్మా అలా మాట్లాడుతున్నారు? ఈరోజు చాలా శ్రేష్టమైంది వినాయకుని పండుగ, అలా అని చెప్పేసి వినాయకుని పండుగ చేసుకోవద్దని ఎట్టా మాట్లాడుతున్నారమ్మా? గంగా, నువ్వు దేనికైనా చెప్పినా నేను వింటాను, కానీ వినాయకుని పండుగ ఇంట్లో చేయడం నాకు ఇష్టం లేదు. అదేంటమ్మా అలా అట్లా మాట్లాడుతున్నారు? వినాయకుని పండుగ చేసుకుంటే చాలా మంచిది, ఇంట్లో ఉన్న కలతలు, అంతేకాకుండా టెన్షన్లు అన్నీ పోతాయని మా ఊళ్ళో ఎప్పుడు చెప్తూ ఉండదు. అమ్మ,
ఇక ఏదైనా కళ్ళతో చూసిందని నిజం అనుకోదమ్మా. అది కను వెనుకాల సాన జరుగుతూ ఉంటాయి. కళ్ళకు కట్టినట్టు కనబడేది అన్ని నిజాలు అనుకోదమ్మా. ఈసారికి ఎట్రా అయినా ఒప్పుకోండమ్మా అని రిక్వెస్ట్ చేస్తుంది. మరి శకుంతల వినాయకుడిని పెట్టడానికి ఒప్పుకుంటుందా అనేది రివ్యూలో తెలుసుకుందాం.